అల్పపీడనంతో సిటీలో వర్షాలు, మరో 3 రోజులు అలర్ట్ జారీ. కాంగ్రెస్లో చేరిన పటాన్ చెరు ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్. బోడుప్పల్ కార్పొరేషన్ కైవసం చేసుకున్న కాంగ్రెస్, మేయర్గా తోటకూర అజయ్, డిప్యూటీగా కిషోర్ ప్రమాణం. అక్రమ నిర్మాణాలపై చర్యలు, వరదలు నివారిస్తాం, రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న రంగనాథ్. నైజీరియా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా, 5గురు అరెస్ట్, కొన్నవారిపై కేసులు నమోదు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుతామన్నారు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్. హైదర్షా కోర్టులో రైడ్ చేసి 5గురిని అరెస్టు చేశామన్నారు. డ్రగ్స్ గ్యాంగ్కి ప్రధాన సూత్రధారైన ఏబుకా సుజీ పరారీలో ఉన్నారని చెప్పారు. ఏబుకా సుజీపై 2 లక్షల రివార్డు ఉందన్నారు. సినీ నటి రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను డ్రగ్స్ వినియోగదారుడిగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఇంకా పెడ్లర్గా ఎస్టాబ్లిష్ కాలేదన్నారు. డ్రగ్స్ నైజీరియా లేడీ అనోహా బ్లెస్సింగ్ తీసుకొచ్చిందని చెప్పారు. స్పాట్లో అదుపులోకి తీసుకున్న 5గురికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్గా వచ్చిందన్నారు పోలీసులు. ఇక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన అమన్ ప్రీత్ సింగ్, అంకిత్ రెడ్డి, ప్రసాద్, నిఖిల్ దావన్లను టెస్టుల కోసం ఉస్మానియాకు తరలించామని చెప్పారు పోలీసులు. రైడ్లో మొత్తము 5 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 నైజీరియా వాళ్ళు, తర్వాత 3 మన దగ్గర వాళ్ళు. ఈ 5గురిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర 199 గ్రామ్స్ కొకైన్, తర్వాత ఆ నైజీరియా వాళ్ళ పాస్పోర్ట్స్, 2 2 వీలర్స్, 10 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 5గురిలో మనకి ఈ మొత్తము డ్రగ్ రాకెట్ నడిపే అతను డివైన్ ఎబుకా సుజీ అని అతను నైజీరియన్ అతను ఇప్పుడు ఇంకా పరారీలో ఉన్నాడు. అతని యొక్క మెయిన్ కీ అసోసియేట్ అనూహా బ్లెస్సింగ్ అని ఒక లేడీ, ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె ప్రీవియస్లీ ధూల్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక కేసులో, డ్రగ్ కేసులో ఉంది. ఆమె అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉంది ఆ కేసులో. ఇప్పుడు ఆమెను ఇంట్రాగేట్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే 20 టైమ్స్ ఇప్పటి వరకు ఆమె హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకొని వచ్చిందని అర్థమైంది. ఈమె నైజీరియా అయితే ఆమె పాస్పోర్ట్ని ఇంకొక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఆఫ్రికా కంట్రీ సంబంధించిన వేరే గ్యునీ కంట్రీది ఇంకొక పాస్పోర్ట్ క్యారీ చేసింది. అది ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా డ్రగ్స్ క్యారీ దాంట్లో కూడా ఆ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేసి రేపు మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కంట్రీకి వెళ్తే ఆమె క్లీన్ చిట్గానే వెళ్ళాలా, ఆమె ఒరిజినల్ ఐడెంటిటీ దాచిపెట్టుకోవడానికి ఇంకొక కంట్రీది కూడా ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని ఈ ట్రావెలింగ్ చేస్తూ ఉంది. ఇక చివరి అక్యూజ్డ్ మొహమ్మద్ మహబూబ్ షరీఫ్ అని ఇతను కొరియోగ్రాఫర్ చేస్తుంటాడు ఈవెంట్స్ లో అన్నిట్లో కూడా. ఇతను మన దగ్గరే బండగూడ జాగీర్లో రాజేంద్ర నగర్ లిమిట్స్ లో ఉంటున్నాడు. ఈ 5గురు కలిసి ఈ డ్రగ్ కొకైన్ 199 గ్రామ్స్ కొకైన్ తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూషన్ కి వెళ్లాల్సిన ఆ ప్రాసెస్ లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరు తమ్ముడు, ఎవరు ఏంటి కరెక్టేనా, ఇప్పుడు ఎవరో ఒక పేర్లు వస్తుంటాయి. బట్ అన్లెస్ ఆథెంటిక్ గా వాళ్ళ ఆధార్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు చూసి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయితేనే దాని మీద కామెంట్ చేయొస్తుంది. అమన్ ప్రీత్ సింగ్ కానీ ఇంకా ఎనీ కన్స్యూమర్స్ వేరే వాళ్ళు ఎవరైతే 5గురు ఉన్నారో వీళ్ళవి ఇంకా ఇంట్రాగేషన్ రిపోర్ట్ కంప్లీట్ కాలేదు కదా. కన్స్యూమర్ గానే ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ ఉన్నది. కన్స్యూమర్ గానే అతను కనుక పెడలర్ అయి ఉంటే ఈ పైన 5లోకి యాడ్ అయ్యి ఉండేవారు. ఎవరైనా ఎనీ కన్స్యూమర్ వీళ్ళు యాడ్ ఇంకొకళ్ళకి అమ్మితే అతను పెడ్లర్ గానే ట్రీట్ చేస్తాం కదా. ఈ ఇప్పుడు 200 గ్రామ్ అంటే ఇప్పుడు ఒక కిలో 1.75 CR కాబట్టి 200 గ్రామ్స్ అంటే 35 lakhs వర్త్ ఉంటుంది. లేదు ఇప్పుడు మనకి ఈ గ్యాంగ్ లో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు 2 మెంబర్స్ అక్యూజ్డ్ అబ్స్కాండింగ్. దీంట్లో వీళ్ళిద్దరు కూడా నైజీరియా వాళ్ళు. ఇప్పుడు యాంటీ నార్కోటిక్ బ్యూరో కూడా 2 lakhs రివార్డ్. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇవాళ కొన్ని జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వెదర్ ఆఫీసర్స్ ప్రకటించారు. 19వ తేదీ నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.
అయితే నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా రూపాంతరం చెందడం జరిగింది. అల్పపీడనం ప్రస్తుతానికి ఆగ్నేయ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని దక్షిణ ఒడిశా ప్రాంతానికి ఆనుకొని ఉన్నదన్నమాట. ఇక్కడ ఈ కేంద్రీకరించబడిన ఈ అల్పపీడనం అనేది దాదాపుగా ఎత్తుకు వెళ్లే కొలది వంపుకు తిరుగుతూ ఉందన్నమాట. దీని యొక్క ప్రభావం వల్ల రాష్ట్రంలోని వచ్చే 2 రోజులు కూడా చాలా చోట్ల మనకి మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. రాష్ట్రం అంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ జనగాం పరిసర ప్రాంతాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాల్లోని భారీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా మనకి భారీ జల్లులు మనకి సాయంత్రం నుంచి కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం అనుకున్న విధంగానే కరీంనగర్ మీద మనకి కొద్దిగా మోస్తరు నుంచి వర్షపాతం నమోదవుతూ వస్తుంది. అలాగే హన్మకొండ, వరంగల్, జనగాం పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షపాతం నమోదవుతుంది. మనకి వికారాబాద్ గత గంట నుంచి కూడా అధికంగా వర్షపాతం నమోదవుతుంది. మనకి నాగర్ కర్నూలు, అలాగే గద్వాల్, వనపర్తి పరిసర ప్రాంతాల్లో కూడా మనకి మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో మనకి రేపటి వరకు చూసుకున్నట్లయితే భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఇక్కడ నుంచి కొద్దిగా మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిగా ఒక 2 అవర్స్ తర్వాత నుంచి కొద్దిగా స్పెల్స్ స్టార్ట్ అయ్యి పూర్తి మేఘావృతమైన వాతావరణంతో పాటుగా జల్లుల నుంచి భారీ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమేమైతే మనకి కరీంనగర్, హన్మకొండ, వరంగల్, జనగాం పరిసర ప్రాంతాలకి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలన్నింటికీ మనకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ మరియు జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా ఎల్లో. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ ఇంజనీరింగ్ వైఫల్యమన్నారు ప్రముఖ ఇంజనీర్ రఘు. గత సర్కార్ తుమ్మిడిహేటి దగ్గర నీళ్లు లేకనే మేడిగడ్డకు మార్చామనడంలో నిజం లేదన్నారు. తుమ్మిడిహేటి దగ్గర నీటి లభ్యతపై పూర్తి ఆధారాలు కమిషన్కు ఇచ్చామంటున్న ఇంజనీర్ రఘుతో యాదగిరి ఫేస్ టు ఫేస్. పవర్ కమిషన్ ముందు, ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై తన అభిప్రాయాలను చెప్పారు. ఎందుకు మరి 2 కమిషన్ల ముందుకు హాజరయ్యారు, 2 కమిషన్ల ముందు ఏం చెప్పారు, వీటికి సంబంధించినటువంటి లోపాలు ఏంటి మనతో తెలుసుకునేందుకు మనతో పాటు విద్యుత్ జేఏసీ నేత రఘు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇవాళ పిలిచినటువంటి దాంట్లో ప్రధానంగా ఎట్లాంటి వాటికి చర్చ వచ్చింది, ఈయన ఏం చెప్పారు వాటికి తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మన పవర్ కమిషన్ ముందు కూడా హాజరయ్యారు, అక్కడ జరిగినటువంటి లోపాలను మీరు చెప్పమని చెప్పారు. సో ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యారు, అసలు ఎక్కడ దేని మీద చర్చ జరిగింది, ఏం చెప్పారు మీరు? అంటే ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ 3 మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజ్ల నిర్మాణం పైన దాంట్లో జరిగిన లోపాలపైన ఈ కమిషన్ను ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈరోజు జరిగిన హియరింగ్లో కమిషన్కు 3 అంశాల మీద మేము వివరాలు అందించాము. మొట్టమొదట గతంలో ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర అనుకున్న ప్రాజెక్టు సైట్ని మేడిగడ్డకు మార్చారు. మొట్టమొదట ఈ ప్రాజెక్టు సైట్ను మార్చడం కారణంగానే ఈ పెద్ద ఎత్తున బ్యారేజీల నిర్మాణం కానీ, పంప్ హౌజుల నిర్మాణము, ఈ అదనంగా ఖర్చులు ఇవన్నీ వచ్చాయి. ముఖ్యంగా మొట్టమొదటిది ఈ ప్రాజెక్టు సైటు ఎందుకు మారింది, దానికి కారణాలు ఏంటి, ఇది శాస్త్రీయమా అశాస్త్రీయమా, ఇలాంటి అంశాల మీద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. రెండోది ఈ బ్యారేజీల నిర్మాణం పైన, డిజైన్ పైన, అట్లనే మెయింటెనెన్స్, అట్లనే కాంట్రాక్ట్ మేనేజ్మెంటు, కాంట్రాక్టులో జరిగిన అవకతవకలు, ఈ అన్ని అంశాల మీద కూడా 2వ అంశము డిస్కస్ చేశాము. మూడోది జూలై 2022లో పంప్ హౌజులు మునిగిపోయినాయి. ఈ మునిగిపోయడానికి కారణాలు ఏంటి, ఈ అంశాల మీద కూడా ఈరోజు కమిషన్ ముందు చర్చకు వచ్చాయి. ఎట్లా సార్, అంటే గతంలో కొంతమంది సీనియర్ ఇంజనీర్స్ కూడా ఆ బ్యారేజీలను అక్కడ నిర్మాణం చేపట్టొద్దు అని సూచించినా, ఒక రిపోర్ట్ ఇచ్చినా అవన్నీ పట్టించుకోకుండా బలవంతంగా అక్కడే అనుకున్న దగ్గర ఎక్కడైతే అనుకున్నారో అనుకున్న దగ్గరనే వీరు నిర్మించడానికి మీరు ఎట్లా చూస్తారు? అంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సైట్ని తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చడం అనేది చాలా పెద్ద బ్లండర్. అంటే ఇది ఒక ఇంజనీరింగ్ బ్లండర్. చాలా తక్కువ ఖర్చుతోటి మనకు తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణం కానీ, అక్కడి నుంచి నీళ్లను ఎల్లంపల్లికి తీసుకురావడం కానీ చాలా తక్కువ ఎత్తుతోటి, అంటే లిఫ్ట్ చేసి తీసుకొచ్చే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు మార్చారు. ఈ మార్చేటప్పుడు వాళ్ళు చెప్పిన కారణం ఏంటి, తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు, కింద మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉన్నాయని. దీనికి స్పష్టంగా ఆధారాలతో సహా తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు సఫిషియెంట్గా ఉన్నాయనేసి మేము చెప్పడం జరిగింది. రెండోది, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యారేజ్ నిర్మాణము 152 మీటర్ల ఎత్తు వరకు నిర్మించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ బ్యారేజ్ నిర్మాణం వాళ్ళు ఒప్పుకోకుంటే మన నీళ్లు డైవర్ట్ చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఇది కూడా పూర్తి అబద్ధం. ఎందుకు అంటే బ్యారేజ్ నిర్మాణం 152కు ఒప్పుకోలేదు, కానీ 148 మీటర్ల వరకు కట్టుకోండి అని చెప్పారు.
148 మీటర్ల దగ్గర కూడా కొంత సివిల్ ఇంజనీరింగ్ బేసిక్ అవగాహన ఉన్న వ్యక్తులకైనా అర్థమవుతుంది. 148 దగ్గర కూడా కొద్దిగా కెనాల్లో మార్పులు చేర్పులు చేసుకొని సఫిషియెంట్ వాటర్ని మనము డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈరోజు కమిషన్ ముందు చెప్పాం. ముఖ్యంగా ఈ నిర్ణయం కారణంగా ఏది తుమ్మిడేటి దగ్గర మనం కట్టకుండా మేడిగడ్డకు మారవడం వల్ల అనేక విధాలుగా నష్టపోయాం. ఏంటి, వేల కోట్ల రూపాయల అదనపు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం వచ్చింది. రెండోది, ప్రతి ఏటా కూడా లిఫ్టుల కోసం వందల కోట్ల రూపాయల అదనపు ఎలక్ట్రిసిటీ ఖర్చులు వస్తున్నాయి. మూడోది, తుమ్మిడేటి దగ్గర కట్టుంటే మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు అతి తక్కువ ఖర్చుతోనే మనకు ఆయకట్టు వచ్చేది, కానీ అదంతా నష్టపోయాము. 4వ అంశం ఏంటంటే, మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లి దాకా తీసుకొచ్చే క్రమంలో ఒక్క అదనపు ఎకరం కూడా ఆయకట్టు క్రియేట్ కాలేదు. ఆయకట్టు క్రియేట్ కాకపోవడమే కాకుండా మొత్తం అక్కడ వేల ఎకరాలు ముంపుకు ప్రతి సంవత్సరం కూడా గురవుతున్నాయి. అంటే తెలంగాణ అనేక రకాలుగా ఈ నిర్ణయం కారణంగా నష్టపోయింది. ఎందుకు సార్, ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇంజనీర్స్, సీనియర్ ఇంజనీర్స్ ఉంటారు. సో వీళ్ళన్నీ చెప్తా ఉంటారు కదా సార్. ఒక ప్రభుత్వము ఒక పాలసీ తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం సరైందా కాదా, ఒకవేళ సరైనది కాకపోతే ఎట్లా ఉంటాయి దాని పరిణామాలు అనేది చెప్తా ఉంటారు కదా. మరి సో వీళ్ళందరూ చెప్పలేరంట గతంలో. అంటే అది ఏం జరిగింది అనేసి ఇప్పుడు కమిషన్ పరిధిలో ఉంది. ఇవన్నీ అంశాలు కూడా బయటకు వస్తాయి. కాకపోతే ఇప్పటికే కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ, అట్లనే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కానీ, వీళ్ళందరూ కూడా మన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ వీళ్ళందరూ కూడా రకరకాలుగా రిపోర్ట్లు అన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆధారాబాదరాగా ఈవెన్ డిపిఆర్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ కాకుండా వందల తప్పులు డిపిఆర్లో పెట్టుకొని కూడా ఈ నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడం జరిగింది. అంటే ఏదో తొందరగా మనం రిజల్ట్ చూపెడదామని వాళ్ళు అనుకొని ఉండొచ్చు, కానీ ఇంత డ్యామేజ్ తెలంగాణ సమాజానికి జరిగిపోయింది. సో కమిషన్ ఏం చెప్తుందనేసి చూడాలి. ఎట్లా సార్, అంటే మీరు విద్యుత్ రంగంలో కొంత అనుభవం ఉన్నవాళ్ళు, దీనికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఓన్లీ ఈ విద్యుత్కు సంబంధించి ఎంత బర్డెన్ పడే అవకాశం ఉంటుంది? అంటే కేవలం మనకు మేడిగడ్డ దగ్గర నుంచి ఎల్లంపల్లికి నీళ్లను తీసుకురావడానికే అదనంగా మనకు 700 నుంచి 1000 కోట్ల రూపాయలు అదనం భారం పడబోతుంది. కేవలం ఎలక్ట్రిసిటీ. అదే నీళ్లను మనం సప్లై చేయాలి అంటే ప్రతి ఎకరాకు మనకు మల్లన్న సాగర్ ఉంది. మల్లన్న సాగర్ దగ్గర 1 ఎకరా సాగు కావాలంటే 60,000 రూపాయలు 1 ఎకరా ఒక పంటకు ఖర్చు అవుతుంది. అంటే ఇంత భారీ ఎత్తున మనం ఖర్చు పెడుతున్నప్పుడు ఎంత ఆలోచించుకోవాలి. అంటే తెలంగాణకు లిఫ్టులు లేకుండా నీళ్లు ఎత్తలేమనేసి ఒక వాదన ఉంది. నిజమే, లిఫ్టులు అవసరమే, కానీ ఎంత జాగ్రత్తగా మన రిసోర్సెస్ని ప్రతి పైసాని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అవుతుంది ఖర్చు, కానీ మనం చేయాల్సిందేంటి, దాంట్లో ఎంత ఖర్చుని తగ్గించుకోవాలి. ఇప్పుడు మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కట్టారు. దాని జీవితకాలంలో 50 టీఎంసీలు నింపడం అనేది అది అసలు సాధ్యమే కాదు. ఇప్పటికే అక్కడ భూకంపం వచ్చే ప్రమాదాలు ఉంటాయనేసి క్లియర్గా మనకు అక్కడ రిపోర్ట్లు చెప్తున్నాయి. శాస్త్రీయంగా అది ఎంత సమస్య కారణాలు అవుతుంది అనేసి చెప్పారు. ఇవన్నీ మన ముందు ఉన్నాయి, కానీ అక్కడ వేల మందిని అక్కడి నుంచి నిర్వాసితులను చేసి వాళ్ళ భూములు లాక్కొని ఆఖరికి ఆ ప్రాజెక్టులో ఏంటి, మనము ఇప్పటివరకు ఒక 15 టీఎంసీలు నింపడం కూడా గగనంగా తయారైపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే మనకు లిఫ్టులు అవసరం కాదని ఎవరు అనట్లేదు, కానీ లిఫ్టులు అవసరమే. కానీ ఇట్లా వేల కోట్ల పెట్టుబడులు పెట్టేటప్పుడు శాస్త్రీయంగా ఆలోచించడము, ఖర్చు తగ్గించుకునే ప్రతి ప్రయత్నాన్ని కూడా మనము ఆలోచించి చేయడం అనేది చాలా ముఖ్యం. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో జరగలేదు. సో ఇది మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగానే ప్రభుత్వం మీద అదనంగా భారం పడ్డది. ఆ భారం ప్రజల మీద కూడా పడుతుంది అని చెప్పేసి రఘు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ RCI రోడ్డు దగ్గర కారులో మంటలు చెలరేగాయి. కడతాల వైపు కారు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏసీలో పొగ రావడంతో అప్రమత్తమైన ఓనర్ వెంకటేష్ కారును పక్కకు ఆపేయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. పటిష్ట వ్యవస్థగా హైడ్రాను తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ పరిధిలోని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కు ప్రత్యామ్నాయంగా హైడ్రా రూపుదిద్దుకుంటోంది. హైడ్రాకు విశిష్ట అధికారాలు ఉన్నాయంటున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్తో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరం విస్తరణకు అనుకూలంగా కూడా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాలు,
అక్రమ నిర్మాలను ఎక్కడికక్కడి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వము కొత్తగా హైడ్రాను తీసుకురావడం జరిగింది. అయితే ఈ హైడ్రాకు సంబంధించి దీని ఉద్దేశాలు ఏంటిది, అదేవిధంగా ఈ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ అథారిటీ కమిషనర్ అయినటువంటి ఏబి రంగనాథ్ ఉన్నారు. ఆయనతోటి మనం ఈ విషయాలపైన తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, మనం గతంలో చూసాం, అంటే జిహెచ్ఎంసీగా ఉన్నటువంటి పరిధిలోనే ఈ అక్రమ నిర్మాణాలు కావచ్చు, చెరువులు నాలాలపైన వీటిని అన్నిటిని కూడా ఒక మానిటరింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా చూసినట్టయితే ఈ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ అథారిటీ మిమ్మల్ని నియామకం చేయడం, దీని పరిధి ఏంటిది, అసలు దీని ఉద్దేశం ఏంటి? ఇంతకుముందు మీరు అన్నట్టుగా జిహెచ్ఎంసీ పరిధిలో ఈవీడిఎం అని ఒక పోస్ట్, డైరెక్టర్ ఈవీడిఎం అని ఉండేది. సో అది డైరెక్టర్ ఈవీడిఎం అనేది 2019లో అప్పుడు గతంలో ప్రభుత్వం ఈ పోస్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. డైరెక్టర్ ఈవీడిఎం అంటే ఈ అంటే ఎన్ఫోర్స్మెంట్, వి అంటే విజిలెన్స్, డిఎం అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. సో 3 అంశాలు: ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏం చేసేవాళ్ళు వాళ్ళు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఏమన్నా చెరువులు కానీ ఆక్రమణకు గురైనా కానీ, లేకపోతే కనుక ఏమన్నా నాలాలు, లేకపోతే ఇంకేమన్నా పార్కులు, పబ్లిక్ స్పేసెస్ అంటే గ్రౌండ్స్ కానీ, లేదా బరియల్ గ్రౌండ్స్ కానీ, ఇట్లాంటి రకరకాల అంటే శ్మశాన వాటికలు, ఇట్లాంటివన్నీ కూడా ఏదైనా ఆక్యుపై అయితే కనుక వాటిని ఎంక్రోచ్ చేస్తున్నా కానీ దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన చేయాల్సిన చర్య ఈ డైరెక్టర్ ఈవీడిఎం చేయాల్సిన ఇది ఉండేది. దాని తర్వాత రెండవది కూడా ఎన్ఫోర్స్మెంట్ తర్వాత విజిలెన్స్ కూడా ఉండేది. అంటే ఎవరైనా కనుక ఎక్కడన్నా వీళ్ళు దీంట్లో సంబంధించినటువంటి అధికారులు, జిహెచ్ఎంసీ పరిధిలో సంబంధించిన అధికారులు ఎవరన్నా కనుక అవినీతికి కానీ అక్రమాలకు కానీ పాల్పడితే కనుక వాళ్ళ మీద రిపోర్ట్స్ కూడా ఇచ్చేటటువంటిది కూడా ఉండేది. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మీకు తెలిసి వర్షాలు వచ్చినప్పుడు కొంత ఏదైతే కనుక వర్షంతో రోడ్ల మీద వాటర్ లాగింగ్ కానీ, లేకపోతే ఏమన్నా ఆ విపత్తులు వచ్చినప్పుడు కూడా ఏమైనా బిల్డింగ్ కొలాప్స్లు లేదా ఫ్లడ్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ రెస్పాండర్గా ఈ పోస్టులో తయారయ్యాయి. సో ఇదంతా ఏంటంటే దీంట్లో కొంత లిమిటేషన్స్ ఉండే. అంటే ఈ పోస్టు అంటే డైరెక్టర్ ఈవీడిఎం అనేటటువంటిది ఒక ఎస్పీ ర్యాంక్ అధికారితో ఉండేది. అది కూడా ఏంటంటే ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో అంటే జిహెచ్ఎంసీ కమిషనర్కి రిపోర్ట్ చేసే పోస్ట్గా ఉండేది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య అంటే రీసెంట్గా వారు వచ్చిన తర్వాత చేసినటువంటి ఆలోచన ఏంటంటే ఈ పోస్ట్ని సెపరేట్ చేయాలి. అంటే ఇది జిహెచ్ఎంసీ పరిధిలో కాకుండా దీన్ని సెపరేట్ ఇండివిజువల్ ఎంటిటీగా తయారు చేస్తూ వీళ్ళు జిహెచ్ఎంసీలో ఏదైతే కనుక జిహెచ్ఎంసీ ఆర్ ఈవెన్ హెచ్ఎండిఏ అంటే ఈ పరిధిని కూడా మొత్తం ఎక్స్టెండ్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ దాకా, గతంలో ఇది ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేది, అంటే 650 చదరపు కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు దీన్ని 2050 చదరపు కిలోమీటర్ల తీసుకెళ్తారు. అంటే దీన్ని దాదాపు 3 రెట్లు పైన తీసుకెళ్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ దాకా. ఈవెన్ దాన్ని దాటిన తర్వాత కూడా కొన్ని మున్సిపాలిటీలు లైక్ మేడ్చల్లు, పెద్దంబర్పేట, ఇంకా ఇట్లా చాలా ఉన్నాయి మున్సిపాలిటీ, నార్సింగి, అవి కూడా ఈవెన్ అవి దాటి కూడా ఉన్నా కూడా వాటిని కూడా 4 కిలోమీటర్స్ దాకా కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా అవన్నీ కూడా దీంట్లో కవర్ అయ్యేటట్టు ఉంటాయి అన్నమాట. సార్, మనం చూస్తున్నాం అంటే మీరు గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ బాస్గా కూడా చేయడం జరిగింది, మీకు అనుభవం కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసినాం చిన్నపాటి అంటే హైదరాబాద్లో ఎక్కడ చిన్నపాటి వర్షం కురిసినా కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీని పట్ల మీరు ఈ ఈవీడిఎం అధికారిగా మీరు దీని పట్ల విజిలెన్స్ ఎట్లా చర్యలు తీసుకుంటారు? ఇదేసి దీంట్లో చాలా అంశాలు ఉంటాయి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్షం పడ్డప్పుడు చాలా చోట్ల ఏంటంటే వర్షం సరిగ్గా వెళ్ళకపోవటం, అంటే వర్షం నీరు దాంతోపాటు చాలా ఇది కూడా సిల్ట్ కూడా వస్తుంది, క్యారీ చేస్తుంది, అంటే మట్టి అదంతా కూడా క్యారీ చేస్తుంది. నేను గతంలో ట్రాఫిక్లో ఉన్నప్పుడు కూడా ట్రాఫిక్ చీఫ్గా ఉన్నప్పుడు కూడా చూసేవాడిని. అంటే వాటర్ ఎక్కడన్నా నిలిచింది అనుకోండి, వాటర్ లాగింగ్ బాగా వర్షం వచ్చినప్పుడు నిలిచిపోతుంటుంది. ఆ నిలిచిపోయేది గంటల తరబడి ఉండటంతో కూడా వాహనాలు పెద్ద ఎత్తున జామ్ అయిపోయాయి అనమాట. జామ్ అయ్యి నీళ్ళు తొందరగా మనం అక్కడి నుంచి దాన్ని డ్రైన్ అవుట్ చేయాలి. డ్రైన్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ముందు ఆ డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా ఉండాలి. డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా ఉండాలంటే కనుక మనం ఈ నాలాలు ఏదైతే పూడికలు ఉన్నాయో అవన్నీ ఆ పూడికలు అన్నీ కూడా తీసివేయటం, ఆక్రమించుకున్నటువంటి నాలాలు కీలకమైన ప్రదేశాల్లో అవన్నీ కూడా మనం ఆక్రమణలు తొలగించడం. నెక్స్ట్ దీంతోపాటు ఆ క్యాచ్ పిట్స్ అని ఉంటాయి, అవి దాంతో ఎప్పటికప్పుడు సిల్ట్ ఇప్పుడు వర్షం పడదు అనుకోండి మట్టి కొట్టుకుంటూ వస్తుంది, దాన్ని నిండేస్తుంది, అది నింపుతుంది. వెంటనే మనం మరుసటి రోజే క్లీన్ చేయాలి. దానికి యాక్చువల్గా కాంట్రాక్టర్స్ ఉంటారు, చేసే వాళ్ళతో పని చేయించాలి. చేయకపోతే ఎందుకు చేయమని రేపు బాధ్యుని చేయాలి. నువ్వు పని చేయకపోతే కనుక రేపు అతని మీద చర్యలకి తీసుకునేటట్టు కూడా ఉండాలన్నమాట. సో ఇవన్నీ అంటే విజిలెన్స్ ఉంటుంది దీంట్లో, ఇది ఉంటుంది. సో ఈ విధంగా అంటే మనం వాటర్ వర్షం పడితే కనుక త్వరగతిన అది ఇమీడియట్గా డ్రైన్ అవుట్ అయ్యే సిస్టమ్ చేస్తే కనుక అది మనకి గంటలో
సపోజ్ వర్షం పడ్డది, గంట పడుతుంది అనుకోండి వాటర్ వెళ్ళడానికి, ఇవన్నీ మనం సక్రమంగా చేస్తే, ఏది పైప్ లైన్లు ఇదంతా సక్రమంగా చేస్తే 10 నిమిషాలు వెళ్ళిపోతుంది వాటర్. 50 నిమిషాలు సేవ్ చేసినట్టే కదా. మనం పెద్ద పెద్ద ఖర్చులు పెట్టి పైప్ లైన్లు మార్చాలి అనేది సరే, అది వేరే విషయం. నాలాలు విడుతూ పెంచడాలు అనేది, బట్ మన చేతిలో ఉన్నాయి, చాలా మనం చేయొచ్చు అనమాట. సార్, ముఖ్యంగా చూస్తున్నాం మనం ఈ నాలాల పైన కావచ్చు, FTL, అదేవిధంగా బఫర్ జోన్లో ప్రాంతాలలో పెద్ద ఎత్తున గేటెడ్ కమ్యూనిటీ లాంటి కరెక్ట్ ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. మరోవైపున చూసినట్టయితే ఈ నాలాల పైన చాలా వరకు పూర్ పర్సన్స్ కూడా ఇల్లు నిర్మాణాలు కూడా కట్టుతున్నటువంటి పరిస్థితి. వీటిపైన మీరు చర్యలు ఎలా? ఇవన్నీ లింక్డ్ అప్ ప్రాబ్లమేనండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి? చెరువులన్నీ కూడా ఆక్రమితమైనాయి. చెరువులు పూర్తి చేశారు, చాలా చోట్ల పూర్తి చేశారు. చెరువుల్లో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు ఏది చాలా కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చాయి. దాంట్లో అన్ని ఆక్రమణ చేసి FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంతవరకు వచ్చిందో అక్కడ దాకా కూడా దాంట్లో కూడా కన్స్ట్రక్షన్ చేసినవి ఉన్నాయి. బఫర్ జోన్లో కూడా కన్స్ట్రక్షన్ చేసినట్టున్నాయి. సో అంటే ఇవన్నిటిని మనం సమగ్రంగా చూడాలి. ఒక దీనిగా అంటే నాలాలు లింక్ అవుతాయి, నాలాలతో పాటు చెరువులు పూర్తి చేయటం. అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు నాలాస్ అన్నింటిలో కూడా దాని మీద అసలు వాళ్ళు పూర్తిగా కవర్ చేసేసి స్లాబ్ వేసేసి దాన్ని సెట్ బ్యాక్ కింద కూడా చూపించి కన్స్ట్రక్ట్ చేసినవి ఉన్నాయన్నమాట. అంటే అది కూడా కలిపేసుకున్నారు, సెట్ బ్యాక్ ఏరియాలో అది కలుపుకొని దాంతో ఆ లెక్క వేసుకొని సెట్ బ్యాక్ కింద చేసి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చాయన్నమాట. డెఫినెట్గా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. రేపు అది సెట్ బ్యాక్ అంతా కూడా మనం తీసుకొని అది ఆ టైంలో అటువంటి పర్మిషన్ ఇచ్చిన అధికారులు కూడా బాధ్యులవుతారు, న్యాచురల్గా వాళ్ళు బాధ్యులవుతారు. రేపు అటువంటి అన్నీ కూడా మనం తీసి దాని నాలాని మళ్ళీ పునరుద్ధరించాలన్నమాట. అదంతా మళ్ళీ రివైవ్ చేయాలి. పేద ప్రజలు ఎవరైతే వాళ్ళు ఈ నాలాల పైన ఇల్లు కట్టుకుంటే వారిపైన చర్యలు ఏ విధంగా తీసుకుంటారు ఒక వర్షన్. మరోవైపున పేద ప్రజలపైననే విజిలెన్స్ కొనసాగుతుంది, కానీ బడాబాబులకు సంబంధించినటువంటి వారు అక్రమ కట్టడాలు చేస్తే వారిపైన చర్యలు ఉంటలేవు. చాలా క్లియర్గా ఉండాలండి. ఇప్పుడు ఒక పేదవాడో లేకపోతే చిన్న ఒక లోవర్ మిడిల్ క్లాస్ అతను ఉన్నవాడు ఒక 50 గజాలు ఆక్రమించుకొని చేసేదాన్ని అది వేరుగా చూడాలి. అదే ఒక గేటెడ్ కమ్యూనిటీనో ఓ పెద్ద పెద్ద హై రైజ్ బిల్డింగ్స్ వచ్చి దాన్ని ఆక్రమించుకున్నవాడు, ఒక డబ్బున్నవాడు ఆక్రమించుకున్నది ఇంకో రకంగా చూడాలి. డెఫినెట్గా మా ప్రయారిటీ ఈ పేదవాళ్ళ మీద, వాళ్ళ మీద కాదు, వీళ్ళ మీద ఎవరైతే అటువంటి దాన్ని వేరే విధంగా హ్యాండిల్ చేయాలి. అంటే అటువంటి చెరువులు ఆక్రమించింది అట్లాంటి దాన్ని వేరే. బట్ ఫస్ట్ టార్గెట్ షుడ్ బి ఎవరైతే కనుక ఇట్లా మనకి పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు రేపు ఆ చెరువులు లేకపోతే వాళ్ళు ఏదైతే నాలాలు ఆక్రమించుకుంటే కనుక రేపు డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలకి మేము చట్టపరంగా ఏం చేయాలో ఎటు కూడా చేయడానికి మేము దానికి కావాల్సినటువంటి కసరత్తు అంతా కూడా చేస్తున్నాము. చూసినట్టయితే ఈ రోడ్లను ఆనుకొని ఉన్నటువంటి దుకాణ సముదాయాలు కావచ్చు, వాళ్ళు చాలా వరకు ఈ ఫుట్పాత్లను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎలా లేదు తప్పకుండా అండి. అందుకోసం ట్రాఫిక్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాము. ట్రాఫిక్ సీరియస్ బాటిల్ నెక్స్ ఉన్న వాటిల్ని మేము ఫస్ట్ ఐడెంటిఫై చేసి అక్కడ స్టార్ట్ చేస్తాం. అట్లనే చెరువులు కూడా ఎక్కడైతే కనుక సీరియస్ వాటర్ ప్రాబ్లం ఉందో, అంటే అక్కడ చెరువు లేకపోవడం వల్ల అక్కడ లేదా నాలాల దగ్గర ఎక్కడైతే బాగా కన్స్ట్రిక్ట్ అయ్యి చాలా నేరో అయిపోయింది అక్కడ, అది కానీ ఇట్లాంటివి తీసుకొని మనం ఫస్ట్ ఫోకస్ కొన్ని ఏరియాస్ ఉంటాయి అక్కడ చాలా ప్రాబ్లం ఉంటుంది, సీరియస్ ప్రాబ్లం. ఈ 141 వాటర్ లాగింగ్ పాయింట్స్లో ఈ మనకు ఉన్నటువంటి మొత్తం హైదరాబాద్ సిటీలో ఈ 141లో కొన్ని చోట్ల చాలా కీలకంగా చాలా చాలా జటిలంగా ఉందన్నమాట ప్రాబ్లం అనమాట. అట్లాంటి వాటిని కూడా ఫస్ట్ ఫోకస్ చేయాల్సి వస్తుంది. మూసీ నది దాన్ని కూడా ఎంకరేజ్ చేసి చాలా వరకు నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ మూసీ నదిని ఆక్రమించిన సంబంధించినటువంటి ఏమైనా ఐడెంటిఫై చేశారే? జరుగుతుంది కదా, దీని మీద సర్వే జరుగుతుంది. సోషియో ఎకనామిక్ సర్వే కూడా పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. మొత్తం GHMC సంబంధించిన సిబ్బంది, మా సిబ్బంది అందరూ కూడా ఉన్నారు. ఈ సర్వే అంతా అయిన తర్వాత దీని మీద మూసీకి సంబంధించి ఈ ప్రాజెక్టు గురించి కూడా సీఎం గారు చాలా ఇదిగా ఉన్నారు. ప్రభుత్వం కూడా దాని మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు. హైదరాబాద్లో ముఖ్యంగా ప్రధానంగా ఈ వాటర్ స్టాగింగ్ చూసినట్టయితే ఎక్కడికక్కడ అంటే గేటెడ్ కమ్యూనిటీలోకి వాటర్ స్టాగింగ్ అయిపోతుంది, మరోవైపున రోడ్ల మీద అవుతుంది. ప్రధానంగా ఇలాంటి సమస్యను అధిగమించాలంటే ప్రజలకు మీరేం చెప్తారు? లేదు, దీనికి ఒకటే సింపుల్ అండి. చాలా చోట్ల కూడా మనం మెయిన్కి ఇప్పుడు పర్కులేషన్ చేయడానికి ఏమీ లేదు. వర్షం పడితే కనుక అంతా మొత్తం కాంక్రీట్ అయిపోయి ఉంటుంది, రోడ్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, అంతా రన్ ఆఫ్ కింద వెళ్ళాల్సింది. అంటే ఎక్కడ నీళ్లు అక్కడ ఇంకటానికి దానికి ప్లేసే లేదు. ప్లస్ మొత్తం వచ్చిన కింద లో లయింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఇన్వండేషన్ పూర్తిగా మునిగిపోతాయి. చెరువులు లేవు, చెరువులు లేకపోవడంతో ఇంకా ఇది ఉంటుంది. అండ్ దాంతోపాటు నాలాల్లో ప్రవహించాల్సిన నాలాలు కూడా పూర్తిగా ఆక్యుపై అయిపోయి, లేకపోతే దాని ఛానల్ విడ్త్ తక్కువ అయిపోయి, అంటే ఇవన్నీ కలిపే దాని ప్రాబ్లమే ఇప్పుడు మన ఈ కాలనీస్ మునగటాలు లేకపోతే ఇవన్నీ. అండ్ దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు. అంటే ఒక రకంగా
ఈ అంటే స్వార్థంతో చాలామంది, అంటే అందరూ చేశారని కాదు, కొంతమంది కొన్ని వేల మంది చేసిన స్వార్థానికి సిటీ అంతా ఎందుకు బలి కావాలి? మనం అందుకోసం ఒక సీరియస్ ఎఫర్ట్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. డెఫినెట్గా చాలా హర్షించదగ్గ విషయం అది. డిజాస్టర్ మేనేజ్మెంట్ చూస్తున్నాం మనం. అంటే ఏదైనా అత్యవసరంగా ఏదైనా జాతీయ విపత్తులకు సంబంధించి వస్తుంటే మీ పరిధిలో ఈ కంట్రోల్కి సంబంధించి ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఉంది? డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద కూడా దీని మీద కూడా చాలా ఉంది. ఇప్పుడు ఎటువంటి విపత్తులు జరిగినా కానీ కూడా ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళది స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ అథారిటీ ఉంది. సో వాళ్ళు చేసే డ్యూటీస్ హైదరాబాద్ ఈ హైడ్రా పరిధిలో జరిగితే కనుక కన్వీనర్గా ఉండాలి అనేటువంటి ప్రతిపాదన కూడా ఉన్నది ఒకటి. ఇవన్నీ డిస్కషన్ స్టేజ్లో అవుతున్నాయి. ఇది ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే కాదు, అక్రమ నిర్మాణాలను, అదేవిధంగా మొత్తం జాతీయ సంబంధించిన విపత్తులతోటి, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాటర్ వర్క్స్, విద్యుత్ సంబంధించిన వాటితోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తామంటున్నారు. అదేవిధంగా మొత్తం ఈ ఈబీడీఎం సంబంధించినటువంటి మానిటరింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ప్రజలు తమను సంప్రదించవచ్చు. అదేవిధంగా ప్రజలు కూడా బాధ్యతాయుతంగా గైడ్లైన్స్ కావచ్చు, అదేవిధంగా చట్టాన్ని అతిక్రమించిన ఎంత పెద్దటి వారినైనా కూడా వాళ్ళని పై చర్యలు కూడా తీసుకుంటాం అంటున్నారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. కెమెరామెన్ బాలకృష్ణతో ధనరాజ్, హైడ్రా కమిషనర్ ఆఫీస్ నుంచి, హైదరాబాద్. హుస్సేన్ సాగర్లోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. 4 రోజులుగా పడుతున్న వర్షానికి ఎగువ నుంచి ఇన్ఫ్లో పెరిగిందన్నారు అధికారులు. హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లోపై మరింత సమాచారం శ్రావణ్ అందిస్తారు. గడిచినటువంటి వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి హుస్సేన్ సాగర్లోకి కొంత నీటి మట్టం పెరిగినట్లు ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూసినా, అధికారులతో మాట్లాడినా తెలిసినటువంటి అంశం. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. హుస్సేన్ సాగర్లో వాటర్ ఫ్లోయింగ్ చూడొచ్చు. పైన జీడిమెట్ల, కూకట్పల్లి, చింతల్, ఐడిపిఎల్, షేర్లింగంపల్లి లాంటి ప్రాంతాల నుంచి వాటర్ అనేది ఎక్కువ ఫ్లోటింగ్ ఉండడంతో అది నేరుగా హుస్సేన్ సాగర్లోకి వచ్చి కలుస్తుంది. ప్రధాన నాళాలకు సంబంధించినటువంటి వాటర్ అన్నీ కూడా వచ్చి హుస్సేన్ సాగర్లోకి వచ్చి జాయిన్ అవుతాయి. ఈ వాటర్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడి నుంచే ఈ తూమ్ల నుంచి ద్వారానే మళ్ళా మూసీలోకి వెళ్ళి కలుస్తాయి. ఈ వాటర్ మూసారాంబాగ్ దగ్గర మూసీలోకి వెళ్ళి కలుస్తాయి అనేది అధికారుల దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం. సో ఎఫ్టీఎల్ లెవెల్కి చేరింది అనేటువంటి వార్తలు వస్తున్నాయి, కానీ ఇంకా పూర్తి స్థాయి ఎఫ్టీఎల్కి చేరడానికి ఇంకా మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా లేక్స్కి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడితే మనకి ఒక క్లారిటీ వచ్చింది. ఇక ప్రస్తుతం మనం ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించినటువంటి బార్డర్ మనకు కనిపిస్తూ ఉంది కదా, 513.40 అడుగులకు ప్రస్తుతం వాటర్ లెవెల్ చేరింది. ఇంకొక అడుగు పెరిగితే మాత్రం ఫుల్ ట్యాంక్ లెవెల్కి ఈ వాటర్ అనేది చేరుతుంది. సో ఇంకా ఎక్కువ వాటర్ పైనుంచి ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే దిగువకి వాటర్ ఫ్లో అవుతుంది. బేసిక్గా ఇంకో అంశం నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. హుస్సేన్ సాగర్లో నుంచి దిగువకి వాటర్ వెళ్ళేందుకు ప్రత్యేకంగా గేట్లు ఏమి ఉండవు. నిరంతరం వాటర్ ఫ్లోయింగ్ అనేది కంటిన్యూగా ఉంటుంది. 365 రోజులు హుస్సేన్ సాగర్లోకి వచ్చినటువంటి వాటర్ పైనుంచి ప్రవాహం అంటే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఫ్లోని బట్టి దిగువ ప్రాంతాలకు అంటే హుస్సేన్ సాగర్, అశోక్ నగర్ నాలా నుంచి మూసీలోకి వెళ్ళి కలుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు మనం చూస్తూ ఉంటే నిన్న కురిసినటువంటి వర్షాలు దాదాపుగా 10 సెంటీమీటర్ల వర్షపాతం షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, దాని తర్వాత యూసుఫ్గూడ లాంటి ప్రాంతాల్లో పడింది. సో అక్కడ కురిసినటువంటి వర్షం కారణంగా హుస్సేన్ సాగర్లోకి ఫ్లో అధికంగా పెరిగినట్లు అధికారులు మనకి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ వాటర్ ఫ్లోయింగ్ పైన నిరంతరము మానిటరింగ్ అనేది కొనసాగుతుంది. ఎవ్రీ అవర్ టు అవర్ దీనిపైన మానిటరింగ్ చేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారు. సో లేక్స్కి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకంగా హుస్సేన్ సాగర్లో ఫ్లోటింగ్ ఏ విధంగా ఉంది, ఎగువ ప్రాంతంలో ఎక్కడ వర్షం పడుతుంది, ఎన్ని క్యూసెక్ల వాటర్ హుస్సేన్ సాగర్లోకి ఇన్ఫ్లో అవుతుంది, ఎన్ని క్యూసెక్లకు సంబంధించినటువంటి వాటర్ దిగువకి మనం వదులుతున్నాము అని దిగువకి వెళ్తుంది అనేటువంటి అంశాలపైన ప్రత్యేకంగా మానిటర్ చేయమన్నారు. ఎవ్రీ అవర్ టు అవర్ ఒక ప్రత్యేకంగా గ్రూప్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. వర్షాకాలంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి నిబంధనలు పాటించాలి, ఒకవేళ ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు హుస్సేన్ సాగర్లో ఉత్పన్నమైతే ఏ విధంగా దాని దిగువకు మనం వదిలేటువంటి ప్రయత్నం చేస్తాం. దిగువ ప్రాంతాల్లో అంటే అశోక్ నగర్ కావచ్చు, బోలక్పూర్ కావచ్చు, దోమల్గూడ కావచ్చు, హిమాయత్ నగర్ కావచ్చు, అంబర్పేట్ కావచ్చు, ఇట్లా ఆ ప్రాంతాల్లో ఏ విధంగా జనాలకు అలర్ట్ చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేకంగా గ్రూప్లో అవర్ టు అవర్ అప్డేట్ చేయాలని
ఇన్స్ట్రక్షన్స్ సంబంధిత అధికారులకి పైనుంచి రావడంతో ప్రస్తుతం అధికారులు అయితే హుస్సేన్ సాగర్లో ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో మీద మాత్రం దృష్టి అయితే ప్రత్యేకంగా పెట్టారని చెప్పుకోవచ్చు. నిన్న పడినటువంటి వర్షం మళ్ళీ 4-5 రోజుల పాటు కంటిన్యూస్గా పడతాయి. అంటే 10 సెంటీమీటర్ల వర్షపాతం యూసుఫ్గూడ కానీ, కుకట్పల్లి కానీ, ఐడిపిఎల్లో కానీ, సూరారం కానీ, కుత్బుల్లాపూర్లో కానీ ఇట్లా ఆ ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం కంటిన్యూగా రాబోయే 5-10 రోజుల్లో లేదంటే 10-15 రోజుల్లో కంటిన్యూగా పడితే హుస్సేన్ సాగర్లోకి మరింత ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లు మనకి అధికారుల దగ్గర నుంచి ఉన్నటువంటి సమాచారం. సో ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి రోడ్ల మీద నీళ్లు ఆగకుండా చూడాల్సినటువంటి బాధ్యత, హుస్సేన్ సాగర్లో ఇన్ఫ్లోకి సంబంధించినటువంటి బాధ్యత, హుస్సేన్ సాగర్తో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే జనంకి సంబంధించినటువంటి అప్డేట్ పైన నిరంతరం దృష్టి పెట్టాలని ఉన్నతాధికారుల దగ్గర నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దానికి అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది కానీ అధికారులు కానీ అప్రమత్తంగా ఎవ్రీ అవర్ టు అవర్ దీన్ని అప్డేట్ చేస్తూ ఉన్నారు. హుస్సేన్ సాగర్ పైన మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంది. సో నేను ఇంకో అంశం క్లియర్గా జనాలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి జనం కొంత అలర్ట్గా ఉండాలి. కానీ ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇప్పటికి లేవు అండ్ రాకపోవచ్చు అనేటువంటి అంచనాలో కూడా అధికారులు ఉన్నారు. ఎందుకంటే హుస్సేన్ సాగర్ FTL లెవెల్కి చేరిపోయింది అనేటువంటి వార్తలు కొన్ని వస్తున్నాయి, కానీ అది దాంట్లో పూర్తిగా వాస్తవం లేదు. హుస్సేన్ సాగర్లో FTL లెవెల్ చేరాలంటే మరో ఎక్కువ వర్షం ఒక 15 నుంచి 20 రోజులు కంటిన్యూస్గా కూకట్పల్లి, షేలింగంపల్లి, కుత్బుల్లాపూర్ లాంటి ప్రాంతాల్లో కంటిన్యూస్గా వర్షం పడితే అప్పుడు హుస్సేన్ సాగర్లోకి ఇన్ఫ్లో పెరిగి ఎక్కువ నీటి మట్టానికి అంటే FTL లెవెల్కి నీళ్లు చేరుకునేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు అయితే సాధారణ స్థాయిలోనే ఈ ఫ్లోటింగ్ ఉంటుంది. కాకపోతే పైనుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో బయటికి వెళ్ళేటువంటి అవుట్ఫ్లో మీద మాత్రం కొంత దృష్టి పెట్టాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. గత ఏడాది జూన్ జూలైలోనే ఈ హుస్సేన్ సాగర్లో నీటి మట్టం ఎక్కువ ఉండే. సో అప్పుడు తొందరగా ఆ వాటర్ దిగువకు వద్దేటువంటి ప్రయత్నాలు, ఏమైనా హడల్స్ ఉన్నా, ఏదైనా చెత్త సెల్ట్ ఆగిపోయి ఉంటే దాన్ని తొందరగా క్లియర్ చేసేటువంటి ప్రక్రియ చేశారు. కానీ ఇప్పుడు జూలై ఎండింగ్ కావస్తుంది, ఇప్పటికీ కూడా పెద్ద మొత్తంలో వర్షాలు లేవు. కాబట్టి ప్రస్తుతం హుస్సేన్ సాగర్లో అంత పెద్ద మొత్తంలో ఇన్ఫ్లో లేదు, నార్మల్ ఇన్ఫ్లోనే ఉంది, నార్మల్గానే అవుట్ఫ్లో ఉంది. దీనిపైన మాత్రం రెగ్యులర్గా మానిటరింగ్ జరుగుతుంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జనం ఎవరు కూడా భయపడొద్దు, ధైర్యంగానే ఉండండి, ఎట్లాంటి ఇబ్బందులు లేవు. ఏమైనా ఇబ్బందులు వస్తే అధికారులు దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాన్ని క్లియర్ చేస్తారనేటువంటి భరోసా, కాన్ఫిడెన్స్ అయితే ఉన్నతాధికారులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి వాటరు, అందులోకి వచ్చేటువంటి ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రవణ్, V6 న్యూస్, హుస్సేన్ సాగర్ నుంచి. సికింద్రాబాద్ లాల్ దర్వాజా బోనాలు జాతరతో పాటు జూలై 17న జరగనున్న మొహర్రం బీబీకా ఆలం ఊరేగింపులో ఓ ఏనుగు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కర్ణాటక దావణగిరిలోని పాంచచార్య మందిర ట్రస్ట్ నుంచి ఊరేగింపు కోసం రూపవతి అనే ఏనుగును హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఈ విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం హరిత ఓల్డ్ సిటీ నుండి అందిస్తారు. తెలంగాణలో ఎంతో వైభవంగా నిర్వహించే బోనాల పండుగకి ఇటు అమ్మవారి ఊరేగింపు కోసం ఇటు అంబారి పైన ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఈ సంవత్సరం అంబారి ఊరేగింపు కోసం ప్రత్యేకంగా కర్ణాటక నుంచి ఏనుగును తీసుకొచ్చారు. దీంతో పాటు ముస్లిమ్స్ నిర్వహించే ఇటు మొహరం ఫెస్టివల్ కోసం కూడా ఆ ప్రొసెషన్ కూడా ఇదే ఏనుగు ఉపయోగించబోతున్నారు. దాదాపు చాలా ఏళ్ల నుంచి కూడా ఈ రెండు ఫెస్టివల్కి సంబంధించి అంబారి అనేది చాలా కీలకంగా ఉంటుంది. అయితే అంబారి ఊరేగింపు కోసము ఏనుగునైతే కర్ణాటక నుండి తీసుకొస్తుంటారు. ఎలా ఉండబోతుంది ప్రొసెషన్? ఏనుగు కూడా వచ్చేసింది కదా, ఏమేమి నిర్వహిస్తుంటారు? తెలంగాణ స్టేట్ అంటే మొహర్రం నుంచి ఒక పేరు వచ్చింది ఆల్రెడీ ఆల్ ఓవర్ ద వరల్డ్. అందుగురించి అసలు ఈ ఫెస్టివల్ స్పెషల్ ఏంటి అంటే ఈ అలమే ముబారక్ అంటే బీబీకా ఆలం అంటే ఈ ఎలిఫెంట్ పై తీసుకువస్తారు బయటికి కంపల్సరీ. ఎందుకంటే ప్రతి మా ఇండియాలో మీరు చూడండి ప్రతి స్టేట్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అది ఎలిఫెంట్ పై ఉంటుంది. కర్ణాటకలో, ఆంధ్రాలో మీరు చూసే యూపీ లేక రాజస్థాన్లో మీరు చూసిన 100 మంది ఎలిఫెంట్స్ ఉంటుంది కంపల్సరీ. ఈడే కూడా స్టేట్ గవర్నమెంట్ ఒకసారి పర్మిషన్ ఇస్తే మా ఆర్గనైజేషన్కి కూడా పర్మిషన్ ఇస్తే అడిగినా మేము, మాకు పర్మిషన్ ఇస్తే మేమే పర్చేస్ చేద్దాం, మేమే మెయింటైన్ చేద్దాం. ప్రతి ప్రోగ్రామ్కి మొహరం ప్రోగ్రామ్, బోనాల్ ప్రోగ్రామ్, ఏమైనా ప్రోగ్రామ్ స్టేట్గా ఉంటే ఈ కష్టం లేకుంటే మేము కూడా యూజ్ చేస్తే అయిపోతుంది. ఎందుకంటే ఈ పబ్లిక్ తరఫు నుంచి ఒక డిమాండ్, ఇది లేకుంటే పబ్లిక్ మీద కూడా కోపం వస్తుంది. ఎందుకంటే కండిషన్
ప్రతి 400 యూనిట్ నుంచి కంటిన్యూషన్ ఇది ప్రోగ్రామ్ కంటిన్యూషన్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కంపల్సరీ మా ఇండిపెండెంట్ స్టేట్లో మాకు కంపల్సరీ ఒక ఎలిఫెంట్స్ ఒక 1 or 2 ఎలిఫెంట్స్ కంపల్సరీ గవర్నమెంట్ పర్చేస్ చేయాలి, లేకుంటే మా ఆర్గనైజేషన్కి పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఈ మొహరం మన ఈ హైదరాబాద్ నిర్వహిస్తారు కదా, ఏ రోజు ఉండబోతుంది, ఎక్కడి నుంచి ప్రొసెషన్ ఎక్కడి వరకు ర్యాలీ ఉంటుంది? రేన్ బజార్ ఏరియా పోలీస్ స్టేషన్ లిమిట్ యాకుత్పురా, రేన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్ నుంచి చార్మినార్, మీర్ చౌక్, చార్మినార్ తర్వాత చాదర్ఘాట్ వరకు టోటలీ ఒక మోర్ దెన్ 5 lakhs పీపుల్స్ వస్తుంది ఈ ప్రోగ్రామ్కి. కానీ ఈవెన్ మీరు చూసిన కోవిడ్లో కూడా ఒక మోర్ దెన్ 3 lakhs పీపుల్స్ బయటికి వచ్చిన తర్వాత ఏం కూడా జరగలే. ఇది స్పెషల్ అంటే గవర్నమెంట్ ఇది బై గాడ్ ఇది మంచిగా జరిగింది హైదరాబాద్కి. అందుగురించి మా రిక్వెస్ట్ ఏంది స్టేట్ గవర్నమెంట్కి, మా సీఎం నుంచి మా డిమాండ్ ఏంటంటే మా ఆర్గనైజేషన్కు పర్మిషన్ ఇవ్వండి, మేము మాత్రం నుంచి మేమే పర్చేస్ చేద్దాం, మేమే మెయింటైన్ చేద్దాం, ప్రతి ప్రోగ్రామ్కి మేము మా ఆర్గనైజేషన్ గురించి మేము చేద్దాం. ఇట్లా కూడా ఒక మోర్ దెన్ 3 lakhs పీపుల్స్ బయటికి వచ్చిన తర్వాత ఏం కూడా జరగలే. ఇది స్పెషల్ అంటే గవర్నమెంట్ ఇది బై గాడ్ ఇది మంచిగా జరిగింది హైదరాబాద్కి. అందుగురించి మా రిక్వెస్ట్ ఏంది స్టేట్ గవర్నమెంట్కి, మా సీఎం నుంచి మా డిమాండ్ ఏంటంటే మా ఆర్గనైజేషన్కు పర్మిషన్ ఇవ్వండి, మేము మాత్రం నుంచి మేమే పర్చేస్ చేద్దాం, మేమే మెయింటైన్ చేద్దాం, ప్రతి ప్రోగ్రామ్కి మేము మా ఆర్గనైజేషన్ గురించి మేము చేద్దాం. ILWF కూడా అప్లై చేసిన, మీరు ఒకసారి మాకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేమే మెయింటైన్ చేసి ప్రతి ప్రోగ్రామ్కి హైదరాబాద్ ప్రోగ్రామ్స్కి ఎలిమెంట్ ఇస్తే అయిపోతుంది. బయట నుంచి తీసుకురావాలి, పైసలు కూడా ఎక్కువ అవుతుంది మేడం. మీరు ప్రతి ఒకసారి తీసుకురావాలి పోవాలని అయితే కమ్ 40 to 50 lakhs అవుతుంది. అది ఎందుకు అది ఈడే తీసుకొచ్చిన తర్వాత అయిపోతుంది కదా. అందుగురించి మా రిక్వెస్ట్ అయింది గవర్నమెంట్ నుంచి ప్రతి ఇయర్స్ కష్టం ఎందుకు, స్టేట్ గవర్నమెంట్కి, కర్ణాటక గవర్నమెంట్, ఆ తర్వాత ఎనిమల్ రైట్స్ ఆర్గనైజేషన్ కూడా సుప్రీంకోర్టుకి పోతారు. ఆ స్టేట్ కూడా మా స్టేట్లో మాకు ఎలిపెంట్ ఉంటాయి, అయిపోతుంది. అండ్ మొహరంలో ఈ ర్యాలీ నిర్వహించే ప్రత్యేకత ఏంటండి? అసలు ఏం జరిగిందంటే ఖులీ ఖుతుబ్ షా ఈ వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ ఇది ఇమామ్ హుసైన్ కర్బలాలో ఒక పెద్ద జరిగిన ఫైట్. ఇది ఏంటి అంటే ఒక మనిషి పై ఆల్రెడీ జర్నల్కి మేము కూడా ఇది తెలంగాణలో కూడా చూసండి మీరు, ప్రతి విషయంకు ఒక అన్జస్టిస్ పై ఫైట్ స్టార్ట్ అయింది. ఆ టైంలో హజరత్ మొహమ్మద్ ముస్తఫా లేకే ఆయన అదే हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम की उनके नवासे को बुला के ख़त्ल कर दिया. అని ఒకసారి ఫైట్ అయింది. ఫైట్ అయిన తర్వాత కర్బలాలో జరిగిన తర్వాత ఆ కంటిన్యూషన్లో మీరు చూసిన ప్రతి విషయం మీద మేము మా దగ్గర అది హైదరాబాద్లో అసలు జరిగింది అదే ప్రోగ్రామ్. ప్రతి ఏటా కూడా అంబారి ఊరేగింపు అనేది ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటాం. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఇది ప్రజెంట్ అంబారి ఊరేగింపు కోసం తీసుకొచ్చిన ఏనుగు రూపావధికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ జగన్తో హరిత, V6 న్యూస్, ఓల్డ్ సిటీ నుంచి. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.